హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. స్కూల్ స్టార్ట్ అయితే లంచ్ ఏం పెట్టాలి అని తల్లులందరికీ ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. అది కూడా టేస్టీగా, హెల్తీగా అండ్ అలాగే త్వరగా అయిపోయే విధంగా ఉండాలి అని ఆలోచిస్తాం కదా. అయితే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే ఫుడ్ ఐటమ్ని చూపించబోతున్నాను. నేను చూపించబోయే రెసిపీ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టారంటే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా ఖాళీ బాక్స్ తీసుకొస్తారు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. నేను చూపించబోయే రెసిపీ మెంతికూర టమాటాతో రైస్. చాలా ఈజీ, హెల్తీ, చిటికెలో రెడీ అయిపోతుంది. ముందుగా అన్నం వండుకొని ఇలా చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి 1 స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా వేయించిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఇందులో వేసుకొని నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక కట్ట మెంతికూర శుభ్రంగా కడిగి పెట్టుకొని వేసుకోవాలి. చూడ్డానికి మెంతికూర ఎక్కువగా కనిపిస్తుంది కానీ మగ్గిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది. పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా తినరు కదా. అయితే ఇలా వేసి చేశారంటే మొత్తం తింటారు. ఆకుకూర తిన్న ఫీలింగ్ ఉండదు. ఈ మెంతి కూరలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే ఇందులోకి 2 చిన్న సైజ్ టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గే వరకు కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మెత్తగా మగ్గించాలి. టమాటాలు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మూత తీసి అందులోకి కొద్దిగా కారం వేసుకోవాలి. ఇందులో ముందుగా ఒక పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువగా తినరు కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం చల్లారబెట్టుకున్న రైస్‌ని వేసుకొని కలిపేసుకోవాలి. రైస్ ఇలా పొడి పొడిగా రావాలంటే రైస్ వండేటప్పుడు అందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. రైస్ వేసుకున్నాక మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ టమాటా, మెంతికూర మొత్తం రైస్‌కి పట్టే విధంగా బాగా కలపాలి. అంతే, టమాటో మెంతికూర రైస్ రెడీ అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్‌కి ఇది హిట్ ఐటెమ్ అవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే ప్రతిరోజు అడుగుతారు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం సూపర్. మీరు ట్రై చేస్తే పెద్దలు, పిల్లలు ఇద్దరూ లైక్ చేస్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.